గాలే బీచ్ గురించి మనం చూసుకున్నట్లయితే గాలే నగరం ఇండియన్ ఓషన్ తీరంలో ఉంటుంది. అనగా హిందూ మహాసముద్రం యొక్క తీరంలో ఈ గాలే యొక్క నగరం ఉంటుందన్నమాట శ్రీలంకలో. ఇక్కడ బీచ్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా? నీలం రంగు సముద్రం ఉంటుంది, తర్వాత ప్రశాంతమైనటువంటి అలలు ఉంటాయి, సూర్యాస్తమయం అయితే అద్భుతంగా కనబడుతుందండి, సన్సెట్ అనేటువంటిది. తర్వాత టూరిస్టులకు ఫోటోగ్రఫీకి చాలా మంచి ప్రదేశం ఈ యొక్క గాలి సముద్ర తీరం అనేటువంటిది, లేక గాలిపట్నం అనేటువంటిది. ప్రపంచంలో నలుమూలల నుండి అనేక మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా చాలా దేశాల నుంచి టూరిస్టులు మరి శ్రీలంకకు ఈ గాలే ప్రాంతానికి రావడం అనేటువంటిది జరిగింది. ఈ గాలే లైట్ హౌస్ యొక్క చరిత్రను కనుక మనం చూసినట్లయితే, ఈ లైట్ హౌస్ శ్రీలంకలో అత్యంత పాత లైట్ హౌస్ స్టేషన్ అని చెప్పేసి అని అంటారు. మొదటి లైట్ హౌస్ 1848లో బ్రిటిష్ వారు నిర్మాణం చేశారు. ఈ లైట్ హౌస్ ఇంగ్లాండ్ నుండి తెచ్చినటువంటి ఇనుముతోనూ తయారు చేశారని చెప్తూ ఉంటుంటారు. సముద్రంలో ప్రయాణించే నౌకలకు మార్గదర్శకంగా ఈ యొక్క లైట్ హౌస్ అనేటువంటిది ఉంటుంది. 1936లో అగ్ని ప్రమాదంలో అది ధ్వంసమైపోవడం జరిగింది. తర్వాత 1939లో కొత్త లైట్ హౌస్ నిర్మించారు. ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి లైట్ హౌస్ ఇదే. ఇక ఈ గాలే కాలనీల యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, గాలే పోర్టులో పోర్చుగీసు, డచ్, బ్రిటిష్ ప్రభావం మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ కూడా మరి డచ్ స్టైల్లో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయి, తర్వాత చర్చెస్ ఉన్నాయి, మ్యూజియంలు ఉన్నాయి, పురాతనమైనటువంటి గోదాములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. వీటన్నిటిని కొలానియన్ కాలనీస్ అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు. 1988లో యునెస్కో గాలే పోర్ట్ను వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. 2004లో వచ్చినటువంటి భారీ సునామీ సమయంలో ఈ గాలే పోర్ట్ గోడలు ఈ నగరాన్ని, అనగా ఈ గాలే నగరాన్ని రక్షించడం అనేటువంటిది జరిగిందనమాట. పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు దెబ్బతిన్నప్పటికీ కోట వలన పెద్దగా నష్టం అనేటువంటిది ఈ గాలే ప్రాంతానికి జరగలేదు. 4 దశాబ్దాల చరిత్రను మోస్తూ నిలిచినటువంటి గాలే పోర్టు యూరోపియన్ కాలనీ నిర్మాణాల గొప్ప ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంటాయి. సముద్ర తీరంలో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశం శ్రీలంకకు మాత్రమే కాక ప్రపంచానికి కూడా ఒక విలువైనటువంటి వారసత్వంగా కనబడుతూ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను, మీ విలువైనటువంటి సూచనలు కామెంట్ రూపంలో మీరు పెట్టాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ రోడ్స్ చూస్తుంటుంటే ఇవన్నీ కూడా ఏవో సినిమా షూటింగ్ల కోసం ఉపయోగించేటువంటి రోడ్స్ లాగా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసి మళ్ళీ లేట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఎక్కడానికి టైం ఉండదు. ఇదిగోండి వాటర్ బాటిల్ 100 రూపాయలు అంట వాటర్ బాటిల్. ఇది లీటర్న్నర వాటర్ బాటిల్ అయితే 130 రూపాయలు. ఇప్పుడు నీళ్ళు తాగాలా వద్దా చెప్పండి. మెథడిస్ట్ చర్చ్ గాలే పోర్ట్. స్ట్రీట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చెత్త లేదు, చెదారం లేదు. పోర్చుగీస్ ఉండేవాళ్ళంతా అంటే పోర్చుగీస్ వాళ్ళు ఇంత ముందు ఇక్కడ నివసించారు కాబట్టి పరిపాలన చేశారు. వాళ్ళ యొక్క పూర్వీకులు పోయినప్పటికీ వాళ్ళ జనరేషన్స్లోనే ఉన్నారు. ఇదంతా కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. YMBA గాలే ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ చూసారా ఎలా వచ్చేస్తున్నారు. హాయ్. సో హౌసెస్, ఈ మోడల్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి నిజంగానే ఈ స్ట్రీట్స్ చూస్తుంటుంటే. అయితే ఈ పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ పిల్లల వరకు ఇంకా ఇక్కడ ఉండిపోయారు వాళ్ళు. ఇదంతా ఆర్ట్ గ్యాలరీ అనుకుంటాను. సో ఇవన్నీ కూడా రాళ్ళు, రత్నాలు, క్రిస్టల్స్ అన్నమాట. ఎంత వద్దనుకున్నా నాకు ఈ స్ట్రీట్స్
ఈ హౌసెస్ తీయకుండా ఉండలేకపోతున్నానండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది స్ట్రీట్. తర్వాత ఇక్కడ ఈ స్టోన్స్, దాని యొక్క జ్యువెలరీస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఒక్క క్యారెట్ వచ్చి 1500, అంటే శ్రీలంకన్ మనీలో 1500 అంట క్యారెట్ వచ్చి. నాకైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఈ రోడ్స్. ఎటు వెళ్ళాలి సార్? స్ట్రైట్గానా? విజయం ప్రాతినిధ్యం ఎవరన్నా అడిగితే సరిపోతుంది. ఇది 4 రాడు. వస్తాడు, ఎందుకు రాడు? మనం టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతే ముందుకి సరిపోతుంది. అదేంటది మనం చూసేది? వైట్ హౌస్ కదా? వైట్ హౌసా ఏంటది? లైట్ హౌస్ అడుగుతాడు సార్. లైట్ హౌస్ గో స్ట్రైట్. థ్యాంక్ యూ. రండి, ఇటే రండి. ఇంత చిన్న రోడ్లో ఇంత నీట్గా ఉంది. ఇది ఒక్కటేనండి ఇక్కడ కొంచెం పాడైపోయినటువంటి ఇదేదో అబెండెంట్ హౌస్లకు కనబడుతుంది, కానీ పాడైపోయినటువంటి ఇల్లులకు కనబడుతుంది. కొలంబో కాఫీ కంపెనీ. జపానీస్ డ్రింక్స్ తాగుతున్నారు. అంతా వైటే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా వైట్ ఎక్కువగా వాడారు. బిల్డింగ్స్ చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ కూడా చాలా పురాతనమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లాగా ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే మాత్రం ఉందండి. లోపల కూడా వీళ్ళకి చాలా స్పేసియస్గా కనబడుతున్నాయి. మన లోపలికి రావడానికి రాదు కదా. ఇక్కడ చూడండి నేమ్స్: బీచ్ హెవెన్. Then you get all the British Highlands. యాక్చువల్గా మనం ఇందాక అటు వచ్చేస్తే అయిపోయి ఉండేది. ఇప్పుడు ఇందాక మనం సెంటర్లో ఆగాం కదా, అది అక్కడి నుంచి నేను చెప్పాను చూడండి, ఇలా వెళ్ళిపోతే సరిపోద్దని. ఆ దారికే వెళ్తుంటుంది. చూడండి మొత్తం అందరూ వైట్ హౌస్లే పెట్టుకున్నారు. జెమ్స్ అండ్ జ్యువెలర్స్, లంక జెమ్స్ అండ్ జ్యువెలర్స్. ఇదైతే చాలా పెద్ద వీడియో అవుతుందండి. సో దీన్ని 1-2 పార్టులుగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నారండి. హౌస్ ఫర్ సేల్ అంట. ఇది చూడండి ఎలా ఉందో. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఈ యొక్క గాలేలో, శ్రీలంకలో గాలేలో ఈ ఇల్లు కొనుక్కోవచ్చు. ఇంట్రెస్టెడ్. ఇదేదో ముస్లిమ్స్ హౌస్లో కనబడుతుంది. ఇది కొంచెం ద టీ రూమ్.
హిస్టరీ ఆఫ్ టీ. మనం ఇలా వచ్చేస్తే సరిపోయింది, తిరిగి వచ్చాం చుట్టూని. రండి. అదిగోండి లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ దగ్గరకి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలంట మరి నాకు తెలియదు కదా. అబ్బా Tea. Renovate the area. Should probably come down to the real style. ఎటు వెళ్ళాలి? మధ్యలో ఒక లైట్ హౌస్ ఉందండి. లైట్ వెలుగుతుంది. జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగో అదిగో లైట్. మరిదేమో మునిగిపోయింది. ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ. It's looking like a ghost. Oh, right. Sorry. సముద్రం మధ్యలో బండలు. ఒకసారి అండి ఫోటో తినవండి, మీరు కూడా ఫోటో తినవండి. ఉన్నారా తీస్తున్నారు కదా, తీయాలి కదా, మరి ఆయన ఫీల్ అవుతుంది. పక్కా జరిగింది యూట్యూబర్ గారు ఒకసారి ఇంకో నెలలో కూడా తీసేస్తారు. ఎవరండి వచ్చాను మీరు. హలో, ఇక్కడ ఫ్రెష్ అండ్ టేస్టీ సీ ఫుడ్ దగ్గర నేను చూస్తున్నాను. ఇది చూసారా, ఈ ఫిష్, తర్వాత క్రాబ్. ఓ ఇది పెద్ద రొయ్యలాగా ఉన్నది. ఇది పెద్ద రొయ్య ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అమ్మో, అలా చూస్తుంటుంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతున్నట్టు ఉంది. స్ట్రీట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే చర్చిలు ఉన్నాయి, మసీద్ కూడా ఉంది ఇక్కడ. అలాగే ఈ ఊర్లో పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా చాలా సస్యశ్యామలంగా అందరూ కలిసిమెలిసి, ఇది ఒక టూరిజం స్పాట్గా ఉంది కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అది చాలా చూడముచ్చటగా కనబడుతుంది. ప్రతి దేశంలో కూడా ఈ రకంగా ఉంటే అది చాలా బాగుంటుంది.
మరలా వీడియోలో మనం కలుద్దాం. బ్లాక్ కాఫీ తీసుకుంటున్నానండి. ఇక్కడ బ్లాక్ కాఫీ వచ్చి బ్లాక్ టీ, బ్లాక్ టీ జింజర్ టీ తీసుకుంటున్నాను. దీని కాస్ట్ వచ్చి శ్రీలంకన్ మనీలో 50 రూపాయలు పడుతుంది. 50 రూపాయలు. వేరే దేశాలకు వస్తే ముఖ్యంగా ఫుడ్ చాలా కష్టమండి నాలాంటి వాడికి. ఎందుకంటే నేను అన్నీ తినను కాబట్టి. నార్త్ ఈస్ట్ వెళ్ళినప్పుడు ఒక్క అస్సాంలో చెప్తే ఎక్కడ కూడా రైస్ తిన్నా. ఎందుకంటే ఫోర్క్ వేస్తారు, ఫ్రాగ్ వేస్తారు, ఇవన్నీ వేస్తారు. అందుకే జస్ట్ బిస్కెట్లు బ్రెడ్ మీద పెద్ద నెల రోజులు. ఇప్పుడు శ్రీలంక వచ్చాను కదా, వచ్చేటప్పుడు ఇంట్లో కొన్ని చపాతీస్ పెట్టారు. వీళ్ళు కూడా నాతో పాటు వచ్చిన కొంతమంది చపాతీలు పులిహారలు తెచ్చుకున్నారు. అందువల్ల వాళ్ళు అది తినేసారు. ఈ తినడానికి కావాలా అలా ఉండిపోయినాయి. నేను ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం అదే తిన్నా, ఇప్పుడు కూడా అదే తింటున్నా. అయితే ఏంటంటే స్టోరీ, ఇవి పాడేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పాపం కష్టపడి చేశారు. ఇదేం పాడైపోలేదు. అందువల్ల ఏంటంటే నేను కష్టపడి చేశాను కాబట్టి కష్టానికి తగినటువంటి ఫలితాలు ఏం చేస్తారు కదా. సో ఇదిగో చపాతీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చపాతీ దయ అయిపోయింది. బట్ స్టిల్ ఆ మీటింగ్ అయితే రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు భోజనం ఆర్పించారు. ఒక్కొక్కటి 1200 ఎంత చేస్తారు? ఎంత చెప్పారు రేట్? ఇది ఏదైనా ఒక్కొక్కటి రేట్ వస్తుంది. పొద్దు 1400 అంట. ఓకే, ఫస్ట్ 1400 చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఒక ఆయన తినాలని ఆశ వస్తే కానీ రేట్లు చెప్పేటప్పటికి తీరా పడుకుంటారు. అలాగని నా దగ్గర చపాతీలు తినైతే ఎవరికి వస్తాడు. ఏం చేస్తాం మరి? నేనే తింటా. కష్టపడి చేశారు కదా, మన కష్టానికి తగిన రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. అది అయితే ఫస్ట్ డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి స్నానం చేసి పడకేసారు. ఈ గాలే పోర్టు అలాగే బీచ్ 2 వీడియోలు చేయటం జరిగింది. ఒకవేళ మొదటి వీడియో మీరు ఎవరైనా చూడకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దయచేసి మీరు దాన్ని కూడా చూడాలని మనం చేస్తున్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి గాలే ఫోర్టు వీడియోని మీరు చూడాలని మనం చేస్తున్నాను.
చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ మరియు కామెంటు చేయవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.